హరికృష్ణ ట్రావెల్ బస్సు ప్రమాదం వలస కార్మికుల జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన మొత్తం 18 మంది ప్రయాణించగా అందులో 16 మంది ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారు. 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగిలిన 6 ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు దక్కించుకున్నవారు ప్రస్తుతం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికారులపై బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఇక బస్సు యాజమాన్యాలు అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తెరువు కోసం ఊరికాని ఊరు వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్కాపురం రాయవరం వద్ద బస్సు ప్రమాద ఘటనలో 14 మంది సజీవ దహనం అవడం ప్రతి ఒక్క హృదయాన్ని కలిచివేస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రమాదానికి హరికృష్ణ ట్రావెల్సే కారణమని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు జగిత్యాల నుంచి ఇటు కలిగిరి వరకు వస్తున్నటువంటి ఈ బస్సు ఒక్కసారిగా మార్కాపురం రాయవరం పలకల క్వారీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా మరమ్మతులు చేసి తిప్పుతున్నటువంటి హరికృష్ణ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సు నిర్లక్ష్యం వల్ల దాంతోపాటుగా తనిఖీలు చేపట్టాల్సినటువంటి అధికారులు తనిఖీలు చేపట్టగా ఈ బస్సులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రధానంగా ఈ 14 మందిలో ఇటు నెల్లూరు జిల్లాకి సంబంధించిన వాసులు 6 మంది ఉండడం ఆ యొక్క హృదయాలను కూడా కలిచివేస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దాంతోపాటుగా ఆ గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా జగిత్యాల, నిజామాబాదు, తెలంగాణ వంటి ప్రాంతాల్లో బేల్దారి పనుల కోసం వెళ్ళి తిరుగు ప్రయాణంలో వస్తూ వారంతా కూడా సమాధులైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు కొండాపురం, తూర్పు ఎర్రబల్లికి చెందినటువంటి కుటుంబం ఇద్దరు తల్లి కూతుళ్ళు ఆ యొక్క ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వారు ఏదైతే గుత్తకి పనులు తీసుకొని అంటే కాంట్రాక్ట్కి ఇల్లులు తీసుకొని పని చేసుకుంటున్నటువంటి నార్సింగి సీనయ్య భార్య ప్రభావతి, కూతురు 6 ఏళ్ల కూతురు చైత్ర ఈ ప్రమాదంలో ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారు చనిపోవడం ఆ గ్రామంలో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిల్చిందని చెప్పవచ్చు. అయితే ఈ వారు అక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో పనులు పూర్తి చేసుకొని దర్శిలో కొత్త పనులు రావడంతో ఆ పనులకి సంబంధించి అక్కడ ఇల్లు ఖాళీ చేసుకొని ఆ సామాన్లంతా సర్దుకొని తిరిగి ప్రయాణంలో ఈ ఘటన చూసుకుంది. అలాగే నెల్లూరు జిల్లాలో మృత్యువాత పడినటువంటి 6 మంది కూడా ఆ యొక్క బేల్దార్ పనులకు పట్టుకుట్టు కోసం బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి ఈ యొక్క తిరుగు ప్రయాణంలో ప్రమాద ఘటనలో వారంతా మృత్యువాత పడినట్టు పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మొత్తంగి వెంకటేశ్వరు కావచ్చు, ఆత్మకూరు చిన్న కావచ్చు, గుండ్లపల్లి వెంకటేష్ కావచ్చు, వీరంతా కూడా కూలి పనులు చేసుకుంటూ అక్కడ జీవనం సాగిస్తూ శ్రీరామనవమికి వీరంతా ఊరికి వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఆత్మకూరు చిన్నకి భార్యతో పాటు 5 మంది ఆడపిల్లలు ఉండటం ఆ కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ ఇంట్లో తీరని శోకం మిగిల్చింది. అదేవిధంగా మిగతా కుటుంబాలు కూడా ఇదే విధంగా ఆ ప్రమాద ఘటనలో ఏవైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో వారు నిర్లక్ష్య ధోరణికి, అధికారుల నిర్లక్ష్య ధోరణికి వీరంతా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ వాటిని పట్టించుకోకపోవడంతో ఏవైతే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేట్లకి ఆ యొక్క బస్సులను తీసుకొని వచ్చి అరుణాచల్ ప్రదేశ్, పాండిచేరి వివిధ ప్రాంతాల నుంచి తక్కువ రేట్లకు బస్సులను తీసుకొచ్చి వాటికి పై మెరుగులు రుద్ది ఈ యొక్క ట్రావెల్స్ని నడుపుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వీరిపైన ప్రతినిత్యం అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క తనిఖీలు చేపట్టకపోవడంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఆ ట్రావెల్స్ హరికృష్ణ ట్రావెల్స్ యజమాని ఇటు డ్రైవర్గా స్టార్ట్ చేసి ఒక బస్సులకి యజమానిగా ఎదిగినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క బస్సులు కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చి వాటికి పైన మరమ్మతులు, పైన తుది మురుగులు చేసి ఆ యొక్క ట్రావెల్స్ని తిప్పుతున్నటువంటి క్రమంలో అక్కడ అధికారులు ఎప్పుడు పట్టించుకోకపోవడంతో ఈ యొక్క ప్రమాదానికి కూడా కారణమవుతుంది. అయితే నిన్న ఎర్రగంట్లపాలెం వద్ద కూడా దాదాపుగా ఆ యొక్క సెల్ఫ్ స్టార్ట్ కాక కిక్ కొట్టి సెల్ఫ్ స్టార్ట్ చేసుకొని వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ విధంగా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వహిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు నిత్యం ఆ యొక్క బస్సుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని నిత్యం తనిఖీలు చేస్తూ వాటికి ఉన్నటువంటి ఫిట్నెస్, అదేవిధంగా డ్రైవరు లైసెన్సులు, లోపల ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ, ఆ యొక్క బస్సు స్థితిగతులు ఎప్పటికప్పుడు వారు తనిఖీలు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.